మానవ శరీరంలో మనకి ప్రాథమిక దంతాలు ఉంటాయి. అలాగే శాశ్వత దంతాలు ఉంటాయి. శాశ్వత దంతాలు ఈ 32 పళ్ళు ప్రాపర్‌గా చక్కగా అందమైన పలు వరుసతో రావాలి అనంటే ఈ ప్రాథమిక దంతాలు ఏవైతే పాల పళ్ళని మనం అంటామో అవి పై దవడలో 10 కింద దవడలో 10 ఉండటం జరుగుతూ ఉంటాయి చిన్న పిల్లలకి. యూజువల్‌గా ఏడుస్తూ ఉంటారు. చెవి అంతా ఇట్లా పట్టుకొని లాక్కుంటూ ఉంటారు. అండ్ ఆల్సో పళ్ళు వచ్చేటప్పుడు అదే టైంకి సెలైవా కూడా లాలాజలం నోటి నుండి కారటం జరుగుతూ ఉంటుంది. పిల్లలు మింగటం మర్చిపోతారు ఆ నొప్పి మీద కాన్సంట్రేట్ చేసి. అండ్ అదే టైంకి పిల్లలు చేతి శుభ్రత లేకుండా ఈ ఏవో ఒకటి పట్టుకొని ఈ టీతింగ్ సిమ్టమ్స్ని అధిగమించడం కోసం నోట్లో పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ డయేరియా సిమ్టమ్స్ అట్లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ టీతింగ్ వచ్చేటప్పుడు కూడా పేరెంట్స్ ఏం చేయాలి అని అంటే డెంటిస్ట్ని కలవటం, అలానే ఏమైనా డయేరియా సిమ్టమ్స్ ఉంటే పిడియాట్రిషియన్ని కలవటం, ఇవన్నీ చేస్తూ పిల్లలకి చక్కగా టూత్ బ్రషింగ్ అన్నది ఫింగర్ బ్రషెస్ ఉంటాయి. వాటితో పళ్ళని నీట్గా శుభ్రంగా క్లీన్ చేస్తూ దూదితో పళ్ళని క్లీన్ చేస్తూ ఉండటం ద్వారా పాల పళ్ళని ఆరోగ్యాన్ని మనం ఉంచుకోవచ్చు. కింద ఎముకలో కింద డెవలప్ అవుతున్న శాశ్వత దంతాలు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. లేదు క్యావిటీస్ బాగా డీప్గా వెళ్ళిపోయాయి అని అంటే కనుక కొంచెం పల్పల్ ప్రొసీజర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. యూజువల్గా పెద్దవాళ్ళు అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అంటారు. కానీ ఎప్పుడైతే మనకి పిల్లలకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే వాటిని పల్పోటమీ ప్రొసీజర్స్, పల్పెక్టమీ ప్రొసీజర్స్ అని అంటారు. సో చిన్న పిల్లల్లో క్యావిటీ కనుక డీప్గా ఉంది అని అంటే అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే యూజువల్గా పేరెంట్స్ ఈరోజు తీసుకొస్తారు, బాబు ఇంకా పన్ను నొప్పి తట్టుకోలేనప్పుడు డెఫినెట్గా నిద్రపోడు, చాలా నొప్పిని వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడైతే పన్ను నొప్పిగా ఉందో వెంటనే మనం చూస్తే కనుక వెంటనే ఈ పలానా పన్నుకి ఈ ప్రొసీజర్ చేయాలి, పల్పోటమీ పల్పెక్టమీ ప్రొసీజర్స్ చేయాలి అని అన్నప్పుడు వెంటనే మొదలు పెట్టడం ద్వారా తర్వాత కాంప్లికేషన్స్ అన్నవి మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఆ విధంగా మనము చేయటం ద్వారా ఈ శాశ్వత దంతాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం చాలా ఒక హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం.